ఉద్యోగం వీడికి వచ్చింది, మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోలే. మనుషులు మర్చిపోయినా నువ్వు అనుకున్నావు అతను చెప్తాడు, రాజుకు చెప్తాడు, నాకు విడుదల వస్తుంది, మేలు పొందుకుంటాను అని అనుకున్నా. కానీ దేవుడు మర్చిపోలా. ఒకరోజు సమయం వచ్చింది, యోసేపు ఎలాంటి ప్రయత్నాలు చేయలా. ఆ తలుపులు విరగొట్టుకొని బయటకు వద్దామని, ఆ తలుపులు తెరుచుకొని బయటకు వద్దామని ఏ ప్రయత్నాలు చేయలా. కానీ దేవుడే అతని కొరకు ఒక ప్రయత్నం చేస్తున్నాడు. రాజుకు ఒక దర్శనం వచ్చేలాగా, రాజుకు ఒక కళ వచ్చేలాగా ఆ భావము ఆ రాజ్యములోనే చెప్పేవాడు లేకుండా చేశాడు దేవుడు. ఎవరు చెప్పాలి? అప్పుడు ఈ పనుడు గుర్తొచ్చింది, రాజా మన రాజ్యములోనే, మన దేశములోనే కళలకు భావము చెప్పగలిగిన దేవుని ఆత్మ కలిగిన వాడు ఒకడున్నాడు. ఈరోజు ఉందా మనకు ఆ సాక్ష్యం?